హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం వెదజల్లే వరికి సంబంధించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో వెదజల్లే వరికి సంబంధించి మొదటి వీడియోను డిసెంబర్ 12, 2024 రోజు అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను తెలియజేశాను. సో ఈ వెదజల్లే వరి రైతులకు ఏ విధంగా లాభసాటిగా ఉంటుందా లేదా అని. సో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు, అంటే పంట పూర్తయ్యే వరకు వీడియో చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇవాళకి కరెక్ట్గా ఈ వెదజల్లే వరి వేసి 18 రోజులు అవుతుంది. సో ప్రస్తుతం ఈ వరి ఎట్లా ఉంది అనేది చూడడం కోసం మరియు మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. కరెక్ట్గా 18 రోజులు అవుతుందండి ఈ వెదజల్లే వరి వేసి. సో ప్రస్తుతానికైతే ఇది ఒక 3-4 ఇంచుల దశలో ఉంది. ఈ వరి మడిలో కొంచెం వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎక్కువగా మీకు వీడియోలో అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో, కానీ చూడడానికి మాత్రం మంచిగా హెల్తీగా రావడం జరిగిందండి. ఇది చిన్నగా ఉన్నప్పటికీ ఎలాంటి తెగుళ్ళు అసంటివి లేకుండా బాగా హెల్తీగా రావడం జరుగుతుంది. కాకపోతే కొంచెం అక్కడక్కడ కొంచెం ఈ వరి చల్లుకునే దాంట్లో కొంచెం కరెక్ట్గా వేయకపోవడం వల్ల కొంచెం గ్యాప్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మొదటి రోజు ఈ వెదజల్లే వరి వేసినప్పుడు దీంట్లో కేవలం 20-20-13 మాత్రమే వేయడం జరిగింది. అంతకుముందు దుక్కిలో ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా ఈ రైతు ఉపయోగించడం జరిగింది. సో ఆ తర్వాత ఎటువంటివి ఇప్పటివరకు ఇంకా వాడలేదు. సో అట్లాగే ఇలాంటి కలుపు నివారణకు సంబంధించి కూడా ఇంకా ఏమీ వాడలేదు. సో కలుపు కూడా అంతగా ఏం లేదండి దీంట్లో. ఇప్పుడిప్పుడే లైట్గా చిన్నగా రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో కొంచెం వాటర్ హెవీగా ఈ రైతు పెట్టడం జరుగుతుంది. సో ఈ రైతు ఆల్రెడీ మన వర్షాకాలంలో కూడా ఒక 6 ఎకరం వరకు ఈ వెదజల్లే వరిని వేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా మరొక 6 ఎకరం ఈ యాసంగిలో కూడా వేయడం జరిగింది. సో మిగతాది నార్మల్గా నాటు వేశాడు. ఈ వీడియోలో మీరు గమనించవచ్చు ఎలా ఉంది అనేది. ఈ వెదజల్లి వరి వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన కూలీల ఖర్చు తగ్గించుకోవడం ప్రధానమైనది. సో అట్లాగే కూలీలు కూడా ప్రజెంట్ అంతగా ఈ రబీలో నాట్లు లేకపోయినప్పటికీ ఇప్పటికీ కూడా కూలీల కొరత అనేది ఉంది. నాట్లు వేయడానికి ఎవరు దొరకట్లేదండి. సో అట్లాగే ఈ రబీలో మనకు జనరల్గా వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ నీటి ఎద్దడి నుంచి మనం అధిగమించడానికి కూడా ఈ వెదజల్లే వరి అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం నారు పోసి నాటు వేసేసరికి మనకు ఆల్మోస్ట్ 1 month టైం పడుతుంది. సో ఇలా వేసుకోవడం వల్ల మనకు ఆల్మోస్ట్ ఒక 20 days మనకు ఈ వాటర్ అనేది కలిసి రావడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. వీడియోలో అంత క్లారిటీగా ఉందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం చూడడానికి అయితే చాలా బాగుందండి, హెల్తీగా ఉంది. సో బాగానే వస్తుంది అనిపిస్తుంది. సో ఈ రైతు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఒక 6 ఎకరం ఈ వెదజల్లే వరి వేయడం జరిగింది. చూడొచ్చు మరి ఇక్కడ ఈ వీడియోలో. ఈ వీడియోలో అంత క్లారిటీగా మీకు ఈ వరి కనిపిస్తుందో లేదో కానీ కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయండి. వాటర్ ఎక్కువ ఉండటం వల్ల చాలా వరకు ఇది మునిగిపోయినట్టుగా కనిపిస్తుంది. మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ బాగుందండి చూడడానికి మాత్రం. నాకు కూడా కొత్త ఫీలింగ్ ఉంది. గతంలో ఎప్పుడు మాకు ఇది చేసిన అనుభవం లేదు. మళ్ళీ నేను ఒక 20 days తర్వాత మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ ఎలా ఉందనేది. సో అట్లాగే దీంట్లో ఏమైనా కలుపు నివారణకు సంబంధించి ఏమైనా మందులు వాడారా లేదా అనేది తెలియజేశాను. ప్రస్తుతానికైతే ఎలాంటి కలుపు అనేది దీంట్లో కనిపించడం లేదు. ప్రస్తుతానికి చూడడానికైతే చాలా బాగుందండి. సో మన ఈ వెదజల్లే వరికి సంబంధించి కంటిన్యూస్గా ఈ పంట కోత అయ్యేంత వరకు సో ఎంత దిగుబడి వచ్చిందనేది కూడా ఈ వీడియోలోనే నేను మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను మీ అందరికీ. సో ఈ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.